ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం తరచుగా చూస్తూ ఉంటాం, చాలా మందికి సార్ మాకు తలపోటు వచ్చేస్తుంది, సో ఈ తలపోటు ఒక సైడ్ లేదా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వస్తుంది అని చెప్తూ ఉంటారు. తలంతా బరువుగా ఉంటుంది, నెక్స్ట్ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కళ్ళంతా మసక్ కింద మొదలై తర్వాత తలపోటు వస్తుంది అని చెప్తూ ఉంటారు. దీనికి గల కారణం మైగ్రేన్. మైగ్రేన్ అనేది వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్ ఇరెగ్యులారిటీ ఉండటం వల్ల మనకి మైగ్రేన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. మైగ్రేన్ సాధారణంగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఎండ చూడకూడదు, ఎండ ఉంటే తలపోటు వచ్చేసినట్టు ఉంటాం, లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అయినా, లేకపోతే ఎక్కువ ఏదైనా షాపింగ్ చేసినా ఆ లైట్స్ ఎఫెక్ట్ వల్ల కూడా వాళ్ళకి మైగ్రేన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కొంతమందిలో కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ పార్షియల్ నొప్పి వచ్చినప్పుడు వాటితో పాటు వామిటింగ్స్, అదేవిధంగా వికారం, కొంతమందిలో వికారం ఉంటుంది, కొంతమంది వామిటింగ్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోయి మొత్తం లైట్లన్నీ కట్టేసి ఒక చీకటి రూమ్లో పడుకోవాలి, లేకపోతే తల గట్టిగా కట్టేసుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది, లేదా వేరే పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కొంత రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. అవి టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో దీనికి యాంగ్జైటీ, ఒక్కొక్కసారి యాంగ్జైటీ మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది. సాధారణంగా నిద్ర తక్కువైనప్పుడు కూడా ఈ యొక్క పార్షియల్ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పార్షియల్ నొప్పి అనేది మనకి లక్షణాలు తలపోటు రావటం, అది కుడివైపు కానీ ఎడమవైపు కానీ రావటం, తలపోటు వచ్చే ముందు కళ్ళు మసకలుగా ఉండటం, దాంతోపాటు వామిటింగ్స్ అవ్వటం, ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటాయి. సో ఎవరైతే మైగ్రేన్తో సఫర్ అవుతున్నారో, క్రానిక్గా సఫర్ అవుతున్నామండి, మేము చాలా రకాల మందులు వాడామంటే కనుక హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది. ఎక్యూట్గా ఎవరికైతే ఈ హెడేక్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు బెల్డోనా 200 అనే మందు వాడడం వల్ల కొంతవరకు తగ్గుతుంది. కానీ దీర్ఘకాలికంగా దీంతో సఫర్ అవుతున్నాం అంటే కనుక వాళ్ళ యొక్క కాజిటివ్ ఫ్యాక్టర్, ఎందువల్ల ఈ యొక్క హెడేక్ వస్తుందన్న విషయం ముందు క్రైటీరియాకి తీసుకోవాల్సిన జరుగుతుంది. దాంతో ఆ లక్షణాలకు సంబంధించిన మందులు వేయటం వల్ల మనకి ఈ యొక్క హోమియోపతిలో 100% మైగ్రేన్కి చాలా మంచి పరిష్కారం ఎతకొచ్చు. కాబట్టి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరికైతే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోకుండా ఉండటం, టైం టు టైం ఫుడ్ తీసుకోవటం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవటం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఏదైతే కారణం వల్ల మనకి హెడేక్ వస్తుందని దాన్ని కనిపెట్టి ఆ కారణానికి కొంచెం దూరం అయితే కనుక మైగ్రేన్ హెడేక్ని చాలా ఈజీగా హోమియోపతిలో తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.